రాజకీయాల్లో కొత్త దిశగా సాగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మోదీ జపం చేస్తున్నారా? దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించినట్టుగా చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు కేంద్ర సర్కార్ త్వరగా అనుమతినిస్తే హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతో పాటుగా ఇక్కడ మరో కొత్త నగరం నిర్మించాలని చూస్తున్నామని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. సరే, ఇక ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసుకోవాలి, కానీ ఎన్నికలు అయిపోయాక పరస్పర సహకారంతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుతోందన్న రేవంత్ మోదీ సర్కార్ను ప్రశంసించడంలో అసలు ఆంతర్యం ఏంటి? దేశానికి పెద్దన్నగా మోదీని అభివర్ణించిన తెలంగాణ సీఎం తెలంగాణకు సహకరించాలని కోరేందుకే ప్రశంసించారా? ఇది రాజకీయమా, పరస్పర సహకారం కోసం తపన? ప్రతిపక్షాలు అంటున్నట్టుగా బడేబాయ్తో దోస్తిన? అసలు తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఈ వ్యాఖ్యలు ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఇవే అంశాలపై ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. నమస్తే చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి జూమ్ లో అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా కౌశిక్ యాదవ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి, ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో మోదీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు, ఇక్కడ రేవంత్ గారి వేళ ప్రశంసలు కురిపించడం అసలు ఎలా చూడాలి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా దేశానికి ప్రధానమంత్రి కాబట్టి బడే బాయ్ అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు సంబోధిస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళను గౌరవించుకునే సంప్రదాయంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిలో భాగంగా గౌరవించే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానమంత్రి గారు సహకరిస్తే రాష్ట్రానికి ఏమేమి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మేము 1,40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక నిధులు అడిగినాం. ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, ఫోర్త్ స్ట్రీట్ నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదేగా మెట్రో విస్తరణ కావచ్చు, మూసీని పునర్జీవింపజేసే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా ఐటీఆర్ ప్రాజెక్ట్ కావచ్చు, విభజన హామీలు కావచ్చు, అదే కాకుండా కేంద్రం నుంచి సహకారం కావచ్చు, కేంద్రం నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి వడ్డీ పర్సంటేజ్ తక్కువ చేయడం కావచ్చు, కేంద్రము సహకరించినట్లయితే తెలంగాణకు చాలా ప్రయాణం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా బడేబాయ్ అంటే వయసులో పెద్దవాడు కాబట్టి, ఈ దేశానికి ప్రధానమంత్రి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బడేబాయ్ అని సంబోధిస్తారు. దాన్ని కూడా రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళని పోతే చిన్నవాడు అంటారా, అంతే కదా, వయసులో పెద్దవారు. అదే కాకుండా ఈ దేశానికి ప్రధానం. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, దేశంలో ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, ఉపరాష్ట్రపతి గారు వచ్చినా మా ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సంప్రదాయాలు ఉంటాయో, అదే కాకుండా ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కేంద్రానికి సంబంధించి తెలంగాణ నుంచి ట్యాక్సులు కడతా ఉన్నాం కాబట్టి ఒప్పందంలో బాగా తెలంగాణకు 41% కేంద్రం నుంచి రూపాయి చెల్లిస్తే 41 పైసలు రావాలా. ఇప్పుడు 38 పైసలు మాత్రం వస్తూ ఉంది కాబట్టి అది ఒప్పందం కాబట్టి ఇంకా 3 పైసలు కేంద్రం నుంచి రావాలా. అదే కాక 9th 10th షెడ్యూల్లో చాలా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చాలా పరిష్కారంగానే ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళు గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, సబర్మతి రివర్ను ప్రక్షాళన చేసుకున్నారు కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇప్పటికే ఆర్థికంగా చితిపోయిన రాష్ట్రం కాబట్టి దానిలో భాగంగా 11.90 పైసలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు అప్పులు. అది 7.25 తగ్గించినట్లయితే దాదాపు తెలంగాణకు 26,540 కోట్ల రూపాయలు సంబంధించి 14 సంవత్సరాల్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆదా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి అదేవిధంగా ఏదైతే అప్పులు తీసుకున్నా అప్పులకు సంబంధించి వడ్డీ తక్కువ చేసే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు, అదే కాకుండా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నాం. అదే కాకుండా 1,40,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రత్యేకమైన ప్రాజెక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిధులు అడిగినాం. అదే కాకుండా ఫోర్త్ సిటీ నిర్మాణం కూడా జరగబోతా ఉంది. అదే కాకుండా భవిష్యత్తులో ఇంకా తెలంగాణ చాలా ప్రాజెక్టులు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ కేంద్రం సహకారం అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కావచ్చు, కేంద్రంలో మంత్రులు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దల్ని, అదే కాకుండా రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు సహకరించాలని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు అభ్యర్థించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. 7 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పయింది. మొత్తం 8,29,000 కోట్ల రూపాయలు.
అదే కాకుండా వరద సాయం కూడా 14,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం అడిగినాం. ఈ సంవత్సరం ఒక 16,000 కోట్లు, మొత్తం 30,000 కోట్ల రూపాయలు అయితే కేంద్రం ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి వరద సాయానికి సంబంధించి కావచ్చు, ఆల్రెడీ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి కేంద్రంలో మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి గారు కూడా కలిసిరు. అదే కాకుండా బీసీ బిల్లుకు సంబంధించి కూడా 42% ఏదైతే కేంద్రం 9th షెడ్యూల్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి అక్కడ మంత్రులను కలవటం, ప్రధానమంత్రిని కలవటం కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇలా ప్రశంసలు కురిపిస్తే నిధులు వస్తాయని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రశంసలని కాదు, రెస్పెక్ట్ చేసుకునే ప్రయత్నమే, గౌరవించుకునే సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునఃప్రారంభించింది. ఎందుకంటే ప్రతిపక్షాలకు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకు మైక్ కట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మీడియాకు సంబంధించి TV9 కావచ్చు, ABN కావచ్చు, అదే వెలుగు కావచ్చు, V6 కావచ్చు బ్యాన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో లేకుండే, ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్లో కూడా ఎవరికి ప్రవేశం లేదు. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగించారు, ఉద్యమకారులను అగౌరవపరిచింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా 3 గంటల పాటు ఎండలో కూర్చోబెడితే వారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద వర్ధంతి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారం నిర్వహిస్తూ ఉంది, వారి పేరు మీద నంది అవార్డులు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా నిన్న అందశ్రీ గారు చనిపోతే వారికి సంబంధించినటువంటి ఏదైతే గీతం ఉందో తెలంగాణ గీతాన్ని పాఠ్యాంశాలను చేర్చి వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇస్తూ, అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన స్మృతివనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పెద్దవాళ్ళను కావచ్చు, కవులు కళాకారులను, ఉద్యమకారులను గౌరవించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దానిలో భాగంగా కేంద్రంలో దేశానికి ప్రధానమంత్రి అంటే ఈ దేశం తరఫున అందరూ ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఎన్నుకున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని పెద్ద వయసులో పెద్దవాడు, దేశానికి ప్రధానమంత్రి కాబట్టి గౌరవించుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అని చెప్పేసి సంబోధిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. 9 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చారు అన్ని బిల్లులకు. అయినా తెలంగాణ నుంచి ITR ప్రయారిటీ వెళ్ళిపోయింది, తెలంగాణ నుంచి 7 మండలాలు వెళ్ళిపోయినాయి, 9వ షెడ్యూల్ కావచ్చు, 10వ షెడ్యూల్ ఉన్నటువంటి విభజనాలు ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ రాజకీయం మాత్రం చేసింది. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల సందర్భం మాత్రం రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా మాత్రమే బడేబాయాన్ని సంబోధించే ప్రయత్నమే తప్ప ఇక్కడ ఎవరినో అగౌరవపరిచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రయాణం పొందే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు కావచ్చు, గోదావరి కృష్ణా తీరాలలో జరిగిన అన్యాయం కావచ్చు, అదే కాకుండా అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకవైపు బీజేపీపై విమర్శలు, మరోవైపు మోదీపై ప్రశంసలు, మీరు ఎలా చూస్తారు? ఏవో అందితే జుట్టు లేకపోతే ఇది అంటారు కదా, ఆ రకంగా ఉంటది సామెత. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహార శైలి ఆ రకంగానే ఉంటది. ఇప్పుడు ఒకసారి ఏమో ఎన్నికలలోనేమో అనేక విమర్శలు. సరే, ఒక శుభ పరిణామం ఏంటంటే గత ముఖ్యమంత్రి కంటే మాత్రం ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం కొంత మేరకు సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ మీద మరి సహాయం అడుగుతా ఉన్నారు. కానీ వారు అంటున్నది ఏంటంటే మేము ఇంకొక కష్టపడతాం, 10% పెంచుతాం, తర్వాత లేకపోతే మాకు ఇది అది ఇవ్వు అని అంటా ఉన్నారు. దీనికి నేను ఏమంటానంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఉమ్మడి జాబితా కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్ గా ఉంది. మనం నీతి ఆయోగ్ తెచ్చుకున్న తర్వాత ట్యాక్స్ డెవల్యూషన్ రైట్ఫుల్ గా తెలంగాణకు బై మెర్సీ ఏదో మనము అడగడమో బ్రతలాడమో ఇవన్నీ డ్రామాలు అవసరం లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం రావాల్సిన నిధులు వస్తాయి. ఆ తర్వాత కేంద్రం ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, ఏది రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, కేంద్రం చేయాల్సినవి ఏవైతే ఉంటాయో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్, అవన్నిటికి కూడా ఇయ్యక తప్పదు కేంద్రం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్ని ఇటువంటి వేదికలలో ఏం చేస్తారంటే చాలా తెలివిగా కేంద్రం మీద మూసీ నది నేను చేస్తా, 1,00,000 కోట్లు కావాలి, అగో నేను అడిగినా కేంద్రం ఇయ్యట్లేదు అని తర్వాత కాలంలో మళ్ళీ మొదలు పెట్టే కూని రాగాలు వస్తూ ఉంటాయి. సో ఈ రకమైన అది కాకుండా నిజంగా కూడా వారికి పట్టణ మౌలిక వసతుల మీద డెవలప్మెంట్ కాంక్షించి ఖట్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఏమన్నారు, మీరు 1 అడుగు వేస్తే మేము 2 అడుగులు కాదండి 10 అడుగులు వేస్తాం, రాష్ట్రాల డెవలప్మెంటే వికసిత్ భారత్ మాకు సాధ్యం. మోడీ గారు కూడా మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలని సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. అన్ని రాష్ట్రాల డెవలప్మెంటే దేశ డెవలప్మెంట్ అనేది మా యొక్క విధానం. మీరు అడిగినా అడగకపోయినా ఏ రాష్ట్రంలో ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనో, కేంద్రం చేతిలో ఏమేమి ఉంటుందో, కేంద్రం ఏమేమి చేయగలుగుతుందో అవన్నీ సంపూర్ణంగా రాష్ట్రాలకు చేస్తేనే ఈ దేశం డెవలప్మెంట్ అవుతుంది అనేది మా యొక్క కాంక్ష. నేనేమంటున్నానంటే గత ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితేనే, లేదా ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు కడితేనే, లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ ముఖ్యమంత్రుల సరసన
ఒక 1,00,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేస్తేనే మేము ముఖ్యమంత్రులం. ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టులు తమ కాంట్రాక్టర్లకు, తమ నచ్చిన వాళ్లకు, మెచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటేనే మేము సీఎం గా సక్సెస్ అవుతాము అనే కోణంలో పోతా ఉన్నారు. అసలు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, రోడ్ల వెడల్పు కార్యక్రమం, ఒక్క రోడ్డు వెడల్పు చేయలేదు. ఈ రోజు మేము తార్నాక, ఉప్పల్ నుండి మాదాపూర్ హైటెక్ సిటీ పోవాలంటే, ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే ఎంత గగనం అండి. ఇవాళ జూమ్ టెక్నాలజీ వచ్చింది, సరిపోయింది. కానీ మీ స్టూడియోకి రావాలంటే మేము మధ్యాహ్నం బయలుదేరితే కానీ సాయంత్రం రాలేమండి. సో ఇట్లా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉన్నాయి, వర్షం వస్తే మాన్యువల్స్ సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద దాదాపు 1.5 కోటికి చేరుకోవచ్చు నేను అనుకుంటా. 1,20,00,000 జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో ఎంతో డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం మనకుంది. సో వీటన్నిటిని కూడా పక్కకు పెట్టి మేము 1,00,000 కోట్ల ప్రాజెక్టే కడతాం, లేదా మేము రేపు ఇవన్నీ కూడా మాట్లాడడం అనేది కొంత మేరకు జనరంజకంగా ఉండొచ్చు. కానీ దీన్ని డిపిఆర్ ఇచ్చి సెంట్రల్ కి పంపిస్తే సెంట్రలే ప్రాజెక్టు టేకప్ చేస్తుంది. మొత్తం సెంట్రలే చేస్తే ఏమవుతుందంటే వీరి చేతిలో ఏముండే అకౌంట్స్, కాబట్టి వీరికి డబ్బులు ఇవ్వాలి, కానీ వీళ్ళే కాంట్రాక్టర్స్, వీళ్ళే స్టేట్ గవర్నమెంటే నిర్మాణం చేస్తుంది అనే మోడల్లో ఈ మధ్య కాలంలో సీఎంలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఇది తగదు అని ఒక భారత పౌరుడిగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇక రెండోది, మూసీ ప్రక్షాళన కావాల్సిందే మా నల్గొండకి లేదా హైదరాబాద్ నగరానికి. అది చాలా మంచి కార్యక్రమమే, కానీ దాని డిపిఆర్ ఏ రకంగా ఉంటది సో అనేది ముఖ్యంగా డిపిఆర్ తయారైన తర్వాత దానికి 1,00,000 కోట్లు పడతాయా, 50,000 కోట్లు పడతాయా, మొత్తం కేంద్రమే చేయగలుగుతుందా, ఇది కేంద్రం ప్రాజెక్ట్ కింద తీసుకుందామా, ఉమ్మడి ప్రాజెక్ట్ కింద తీసుకుందామా, సో ఏ రకంగా అనేది రాకముందే ఈ స్టేజ్ల మీద ఇటువంటి మాట్లాడి కొంత మేరకు ఇప్పుడు నేనేదో అడుగుతున్నా కానీ వాళ్ళే చేయట్లేదు అనే కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్కటేంటంటే అసెంబ్లీ వేదికగా గత ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ వేదికగా మాకు కొంత ఫైనాన్షియల్ రీషెడ్యూల్ చేసినారు. లేకపోతే ఈ రాష్ట్రం నడిచేదే కాదు, కనీసం దాంట్లోనన్నా మమ్మల్ని సంబోధించినందుకు మేము నిజంగా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు సంతోషమే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీహార్లో క్లీన్ అయిపోయింది, మరి మిగతా రాష్ట్రాల్లో క్లీన్ అయిపోయింది. మరి మూసీ క్లీన్ దేవుడు ఎరుగు, కానీ కాంగ్రెస్ పార్టీ క్లీన్ అవుతా ఉంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఏ రకంగా ఉందనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రం కేంద్రం రిలేషన్స్ మీద కనీసం కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించి కేంద్ర ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ మాట్లాడడం కొంత హర్షణీయం. కొంత మాత్రం దీని వెనకాల ఏదో రేపు కూని రాగాలు తీసేటటువంటి కార్యక్రమానికి కూడా తెరలేపుతాడేమో అని కూడా కొంత అనుమానం కూడా రేకెత్తిచ్చే విధంగా వారి వ్యాఖ్యలు. రైట్ అండి. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. ఒక్క నిమిషం. సుమిత్ర గారు జాయిన్ అయ్యారా? మీరు జాయిన్ అయ్యానండి. సుమిత్ర గారు మీకు ఫ్రేమ్ కొంచెం టర్న్ తీసుకోండి, కొంచెం ఫ్రేమ్ సరిగ్గా లేదంటే ఒకసారి నేను టెక్నికల్ ఒకసారి చూసుకోండి, అడ్డంగా పెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను, మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ రామ్మోహన్ గారు వాయిస్ తీసుకున్న వస్తే ఫ్రేమ్ సెట్ చేసుకోండి. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఎలా చూడాలి? నిజంగా ఒక అయితే వ్యాలిడ్, ఎన్నికలప్పుడు రాజకీయాలే కానీ ఎన్నికలు అయ్యాక అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. అది లోకల్గానే వర్తిస్తుంది, కేంద్రంతోనే వర్తిస్తుంది. చాలా మంచి పాయింట్. అందరూ అదే విధంగా వెళ్తే అభివృద్ధి అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఎలా చూడాలి? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అభివృద్ధి కోసం, కానీ అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా మేము చేస్తామని కేంద్రం సహకరించట్లేదు, కాబట్టి కేంద్ర సత్సంబంధాలు నెలకొల్పే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం, వారు మాకు నిధులు ఇవ్వలేదు కాబట్టి చెయ్యట్లేదు అని చెప్పే ప్రయత్నమా, లేదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం చేయడానికి నిజంగా ఇది ఒక రాజకీయ ప్రయత్నమా? మీ అబ్జర్వేషన్లో మీకు ఏమనిపిస్తోంది? సతీష్ గారు, మీకు అట్లాగే మనకు మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి, శ్రీనివాస్ గారికి, తాడు శ్రీనివాసరావు గారికి, సుమిత్ర గారికి అందరికీ నమస్కారం. ప్రైమ్ ప్రేక్షకులకు కూడా తప్పేం లేదు అంటున్నాను. ఆయన ప్రధానమంత్రి, ఎవరు ఓటు వేసిన వాడికి ఓటు వేయడం కాదు. అవును, ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. వీళ్ళు పదవుల రీత్యా కానీ మనది సమాఖ్య స్ఫూర్తి ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ అంట. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అంటే రాష్ట్రాల సమాహారం. దీని హక్కు దీనికునే, దాని హక్కు దానికునే. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు నీతి ఆయోగ్ ప్రకారం అంతకుముందు ప్రణాళిక సంఘం ఉండేది, 41% రావాల్సిందే. కాకపోతే 42 ఉండే గతంలో జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం వల్ల 1% అటు పోవడం వల్ల 41% మనకు అన్నిట్లో వాటా వస్తుంది. అట్లాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మనకు వచ్చే వాటా వస్తూనే ఉన్నది. కానీ సమస్య ఇక్కడ ఉందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి కొత్తగా మొగిడి గారిని ఆయన రాగానే మొత్తం మొదలు బడేబాయి చోటబాయి అంటే కూడా విమర్శల పాలైంది. కానీ
రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు ఏమీ లేదు అంటున్నాడు. ఒకటని తప్పు కాదంటున్నాడు. మనము ఆయన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి గౌరవించుకోవాలి పరస్పరం. వీళ్ళ కొత్త ఏం కాదంటున్నాడు. 2014లో మన తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మనకు ఏదైతే అమరావతి శంకుస్థాపనలు ఏమన్నారు వారు, చంద్రబాబు నాయుడు గారు అప్పటికి కూటమిలో ఉన్నారు కనుక అన్నా సరే, కూటమి విడిపోయినాక తిట్టారు, అదివే. కానీ కూటమి ఉన్నప్పుడు మీ కరుణా కటాక్షాలు చాలు అని అంటే మట్టి నీళ్లు ఇచ్చినా ఒప్పుకున్నారు, అయిపోయింది. తర్వాత తిరగబడ్డారు, మళ్ళీ ఆ రాజకీయాలు ఉన్నాయి. అట్లా కేసీఆర్ గారు కూడా మొదట్లోనే మీరు మునిరా మన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ ప్రారంభం అప్పుడు, శంకుస్థాపన అప్పుడు మీ కరుణా కటాక్షాలు చాలు, మీరు వచ్చేది చాలు మాకు అని మాట్లాడారు ఆయన కూడా. తర్వాత చాలా వాళ్ళు కలిసిన్నారు. చూడండి, మొదటి 5 ఏళ్ళు కేసీఆర్ గారు బీజేపీని పొగుడుతూనే ఉన్నారు, అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, ప్రతిది కూడా రాష్ట్రపతి ఎన్నిక నుంచి మొదలు పద్యానికి అంచారు. కానీ వాళ్ళు మొండి చేయి చూపెట్టి ఏది ఇవ్వకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు తిరగబడ్డారు, ఇక్కడ ఈయన తిరగబడ్డారు. ఆ తిరుగుబాట్ల పట్టి తేడా ఉండేది, అది చూసాం. అక్కడ తిరుపతిలో చెప్పులు వేయడం అని చూసాం, మళ్ళీ కలిసిపోయారు, రెండోసారి కలిసిపోయారు, అది వేరు. కానీ ఇక్కడికి వచ్చామంటే రేవంత్ రెడ్డి గారు అడిగి విసిగిపోయిన తర్వాతనే తప్పనిసరి ఈయన లాభం లేదు, ఏమైనా సరే కంచిగరుడ సేవ ఉన్నది తప్ప అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీన వేల్పు గక్కున విడవంగ వలే గదరాసుమతి అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టే క్రమంలో కేసీఆర్ గారు ఎక్స్ట్రీమ్ గా పోయిండు అంటున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చామని చెప్తున్నాడు. ఎక్స్ట్రీమ్ ఎందుకు పోయిండు? అధికారిక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పక్కన ముఖ్యమంత్రి కూర్చి ఉంటుంది, దాన్ని తృణీకరించదు. నేను ఆనాడే ఒక వ్యాసం రాశాను, ఆనాడే చెప్పాను, అయ్యా మీ పదవి పోతుంది, మీరు ఇట్లా ఉంటే తప్పు అన్నాను. ఎందుకంటే అధికారిక కార్యక్రమాల్లో బెరడ్గౌన్స్ లో రైల్వే స్టేషన్ ఆధునిక కార్యక్రమాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు పక్కన కాసేపు కూర్చోవడానికి ముఖ్యమంత్రి కూర్చి అట్లాగే ఖాళీ పెట్టారు, అది కరెక్ట్ కావాలి. నేనేమంటున్నాను, స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు, ప్రధానమంత్రి పోతే ఆహ్వానిస్తలేడా? అది ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నేను ఏమంటున్నాను తెలుసు కానీ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు, కరెక్ట్ అంటున్నాను. ఆనాడు మొదటి 5 ఏళ్ళు ఎట్లా ప్రవర్తించడం, రెండో 5 ఏళ్లలో కేసీఆర్ గారు ఎక్స్ట్రీమ్ గా పోయి ప్రధానమంత్రిని గౌరవం లేకుండా, ఎక్కడ సభలో సమావేశాలకు పోకుండా, ఆయన వస్తే ఆయన ఎదుర్కోకుండా, అంటే శ్రీనివాస్ గౌడ్ను వాళ్ళని దోలారు, ప్రోటోకాల్ పక్కన పెట్టి వాళ్ళని దోలారు. ప్రోటోకాల్లో ఎవరైనా పంపవచ్చు, కానీ ప్రధానమంత్రి వస్తున్నప్పుడు మనం ఆహ్వానించాలని ఉంటే బాగుంటది. నేనేమంటున్నాను, అడగండి అమ్మాయిని పెట్టదు కదా సతీష్ గారు, అడగకుండా అమ్మాయిని పెట్టదు కనుక అడిగి కాదనిపించుకున్నారు అనుకుని బదనాం చేయడానికి ఉన్నది కదా. నేను రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇది మనం ఈ ప్రకారం చూడాలి, పరస్పరం గౌరవించుకోవాలి, చెయ్యాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్లాన్ ఏంటంటే సేమ్ కేసీఆర్ గారు అంటే మొదట్లో బడేబాయ్ చోటేబాయ్ అన్నారు, అట్లా 2 ఏళ్ల నుంచి వాళ్ళతో మద్దతు ఇస్తున్నారు, 2 ఏళ్ల నుంచి వాళ్ళకు రాజకీయంగా మద్దతు ఇవ్వడం లేదు. మోడీ గారిని పొగుడుతున్నారు, తప్పులేదు. రెండోది, దీనికి శశిధర్ పొగడడానికి కొంచెం పొంతనని కొందరు అంటగడుతున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి గారు అన్నారు, శశిధర్ గారు కూడా ఇవాళ రామ్నాథ్ గోయింకా ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ మన వ్యవస్థాపకుడు ఆయన స్మారక ఉపన్యాసంలో మోడీ గారి దాన్ని ట్వీట్ చేస్తూ మెచ్చుకున్నారు. నిజంగా అంటే అభివృద్ధికి ఎవరైనా సహాయం ఇవ్వాల్సిందే. మోడీ శశిధర్ గారు కూడా ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ కదా, కానీ ఆయనను ఎక్కడికి పంపారు మోడీ గారు? గతంలో బివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని విదేశాలకు పంపారు. ఆ స్ఫూర్తి కొరబడుతుంది. అంటే మీ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద పడొద్దు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద రావద్దు అనే ఒక ధోరణి రాజకీయాల్లో సరైనది కాదంటున్నాడు. పార్టీలు వేరైనా ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు సరిగ్గా పనిచేసుకుంటే నష్టం లేదు. అందుకని ఆనాడు వాజ్పేయి గారిని బివి నరసింహారావు ఎట్లా పంపిండో అట్లానే మొన్న శశిధర్ గారిని సింధూర్ 1-2 తర్వాత అమెరికా పంపారు. దానికి కారణం ఏంటిది? ఆయనకు ఇంగ్లీష్ వచ్చు, బ్రహ్మాండంగా విదేశీ వ్యవహారాలు తెలుసు, ప్రపంచం అంతా తిరిగిన వాడు, ముఖ్యంగా అమెరికా ప్రజలను సింధూర్ పట్ల సానుకూలంగా స్పందింపజేస్తారని పంపింది కదా. నిన్న కూడా అంతే, ఆయన ప్రసంగాన్ని అభినందిస్తూ మన శశిధర్ ట్వీట్ చేయడం కరెక్ట్. అట్లా దీనికి కొలుస్తున్నాను ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రామ్మోహన్ గారు అంటే ఇప్పుడు అక్కడ టీడీపీనో వైసీపీనో లేదా ఇక్కడ బీఆర్ఎస్ తో ఒకవేళ ఇలా ప్రశంసలు కురిపిస్తే వేరే విధంగా ఉండనేమో. రెండు కూడా నేషనల్ పార్టీలు, రెండు కూడా అధికార ప్రతిపక్షాలు, అంటే అక్కడి నుంచి ఏదైనా కమాండ్స్ వస్తేనే ఇక్కడ చేసే విధంగా ఉండే పార్టీలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మెచ్చుకోవడంతో ఇప్పుడు ఇంత రచ్చ అవుతుంది అనుకోవాలా? తప్పు లేదంటున్నాను సతీష్ గారు. ఏమంటున్నాను, తప్పేం చేసిండు ఆయన? ఆనాడు బడేబాయ్ చోటేబాయ్ అన్నాడు కూడా సమర్థించిన, ఇప్పుడు కూడా సమర్థిస్తున్నా. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరస్పరం మన డబ్బు అండి, కేంద్రం ఇచ్చినా మనం ఇచ్చిన పంచాయతీ పెట్టుకుంటాం, నా ఫోటో లేదు, లేకపోతే ఈ పథకం నాది, ఆ పథకం నీదని. నేను మా ప్రజల డబ్బు, మా జేబులో నుంచి డబ్బు కదా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఏది ముఖ్యమంత్రిగా అప్పటికి రేవంత్ రెడ్డి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పనులను మెచ్చుకున్నాడా లేడా? అంతేందుకు ఆరోగ్యశ్రీ ఏ పథకమైన రాజీవ్ అని పేరు తీసేసుకుని ఆరోగ్యశ్రీ కొనసాగించారు, ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 1-2 సార్లు చెప్పారు కదా ఇది కరెక్ట్ అని చెప్పి. ఎప్పుడైతే
కేంద్ర ప్రభుత్వం నుంచి మొండి చేయి వస్తుందో రేపు రేవంత్ రెడ్డి గారిని తిరగబడతారు, అంతకుముందు కేసీఆర్ తిరగబడ్డాడు, అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు తిరగబడ్డారు. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో, నిధుల విషయంలో ఆ వెసులుబాటు ఇచ్చి మిగతా వాటికి ఎందుకు ఇవ్వడం లేదని సమస్య వస్తున్నది. ఇప్పటికీ నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మూసీ ప్రక్షాళన కంటే మూసీ ప్రక్షాళనకు అందరూ శ్రీనివాస్ గారు చెప్పారు, అందరూ అంగీకరిస్తున్నారు, ఏ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ మూసీ సుందరీకరణ ప్రక్షాళన ఒకటి నెంబర్ 1. దాన్ని డిపిఆర్ తయారు చేసి పంపితే కేంద్రం ఏమో అడుగుదాం. రెండోది, ఒకసారి పిల్లు మొగలు వేసే ప్రయత్నం ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తిరుమల ఉత్తర భాగం ఆల్రెడీ మంజూరు అయింది, డేట్ వచ్చి మన నెంబర్ కూడా కేటాయించారు. కానీ 10 ఏళ్ళుగా అవుతుంది కదా అంటున్నాను. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు, అంతకుముందు 8 ఏళ్ళు, అంటే 2017 నుంచి దానికి ప్రస్తావన వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడుతూ, ఎందుకు ఇప్పటిదాకా నిధులు ఇవ్వడం లేదు, ఎందుకు దాన్ని మొదలు కావడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ భూమి సేకరణ 90% పూర్తయింది, గతంలో అయింది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా అయింది. కానీ పిల్లి మొక్కలు ఎక్కడేస్తున్నారంటే, దక్షిణ భాగం తిరుమల మేమే చేసుకుంటాం అని వీళ్ళు అనడం, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటాం. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఆరోపించారు కదా, అది కరెక్ట్ అంటున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, త్రిపులార్ను అటుపక్క ఇటుపక్క కేంద్రం నిర్మిస్తే సమస్య ఉండదు, భూమి సేకరణ మాత్రమే చెరసగం భజించాలి. ఇది ఎందుకు కావడం లేదు అంటున్నాను. ఇంతకుముందు ట్రాఫిక్ సమస్య చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాలో ఇప్పటికి కూడా మల్కాజ్గిరి పోవాలంటే చాలా కష్టం, దాని గురించి కూడా అడుగుతున్నాను. మెట్రో రైలు విస్తరణ గురించి కూడా అడుగుతున్నాను. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఇవాళ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీలో ఉన్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. కానీ వట్టి చదువుతున్నారు, అంటే రిక్తహస్తాలు శూన్య ఏమన్నా మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇవ్వడం లేదని అసంతృప్తే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినంత చేస్తలేదు. ప్రధానంగా ఈ 5 మెట్రో నగరాలే బాగా ఎక్కువ రోల్ పోషిస్తున్నాయి కాబట్టి, ఎక్కువ జీడిపి వచ్చే విధంగా మెట్రో నగరాలు ఏవైతున్నాయో అవే ఎక్కువగా, అందులో హైదరాబాద్ కూడా రావడం నిజంగా మన అదృష్టం. చెప్పారు 5 నగరాలు మనకు కలకత్తా పునాదులు పోయింది, కలకత్తా లేదు ఇప్పుడు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3 దక్షిణాది రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే అటు పక్కన పోతే బొంబాయి ఆర్థిక రాజధాని, ఢిల్లీ రాజధాని. కాకుండా ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మేము అడుగుతున్నాం కదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇవ్వకపోతే ఖచ్చితంగా తిరగబడతాడు. ఇప్పుడు పిల్లిని గదిలేసి కొడితే ఎట్లాగూ ఉంటుందో, బీజేపీ కూడా రిక్తహస్తాలు చూపించకుండా జుట్టు చేతిలో ఉంటే మాత్రమే మా అధికారం మేము ఇస్తామనే దానికి ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నిధులు వస్తే వద్దట్లేదు, మనందరికి కావాల్సిందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంత బాగుండాలి. కానీ ఏమైతుంది, మీకు మెజారిటీ అవసరమైతే మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు మీరు సహకారం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారు, మంచిది. అదే మేలును తెలంగాణలో కూడా చేయమని నేను చెప్పిన 5 అంశాలు చెప్పాను కదా. 5 అంశాలు జాతీయ ప్రాజెక్టుగా ఒక ప్రాజెక్ట్ ఎందుకు చేయొద్దు అంటున్నాను నేను. ఇవన్నీ కావాలి. వీటికి మీరు మాట్లాడిన దానికంటే ఒక మాట, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా చేస్తామని చెయ్యమని అంటే మాత్రం బీజేపీకి భంగపాటు తప్పదు. ఎందుకు తప్పదంటే, బీజేపీ ఏమనుకుంటుంది, మా ప్రభుత్వం వచ్చేదాకా చేస్తాడు, అయ్యో వచ్చేదాకా మా సాగదు, ఎన్నడూ కూడా ఆగదు. ఆనాడు కేసీఆర్ తిరగబడ్డా, ఇవాళ రేపు పొద్దున రేవంత్ రెడ్డి తిరగబడ్డా దానికి బాధ్యులు బీజేపీ వాళ్ళు అవుతారు అంటున్నాను. ప్రభుత్వాలు ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ సహాయం చేయమని బీజేపీని కోరుతాం. అందరినీ డిమాండ్ చేయాలి. బీజేపీ మిత్రులను కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, వాడిని కూడా కోరాలి. ఎందుకు కోరద్దు? ఇప్పుడు ప్రభుత్వం ఉంటేనే చేస్తామంటే ప్రభుత్వం ఇప్పుడు రాదనుకోండి, చేయరా? రాష్ట్ర ప్రజలే కదా వాళ్ళు పంపించింది, రాష్ట్రానికి సంబంధించి చేయాలి కదా. ఏ పార్టీ అయినా రాష్ట్ర రామ్మోహన్ అన్న ఒక అకాడమిక్ ప్రశ్న. నేను సరే మీరు అన్న డబుల్ ఇంజన్ ప్రజలు కూడా ఊకే కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఉండే బదులు బీజేపీ ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఈజీ అవుతుందని ప్రజలు భావించనవచ్చు, రాబోయే కాలంలో గెలుపనవచ్చు, అది డిఫరెంట్ పాలిటిక్స్. కానీ మిమ్మల్ని నేను అంటే ఒక అకాడమిక్ ప్రశ్న, నేను నా డౌట్ క్లారిఫై చేసుకోవడానికి, ఈ గొంతెమ్మ కోరికలు కావచ్చు, లేకపోతే ప్రియారిటీస్ ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, కేంద్రానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, రాష్ట్రానికి ఒక ప్రియారిటీ ఉంటుంది. మన రాష్ట్రాల సమూహం అన్ని రాష్ట్రాలలో కూడా ఇంతే పెద్ద ఎత్తున బడ్జెట్ తోని కేంద్రాన్ని అడగడం, కేంద్రాన్ని నిందించడం, ఈ ఒరవడిలో పోతే బాగుంటుందా? అసలు ఏది అవసరం లేదు, దానికి ఒక ప్రియారిటీ. కేంద్ర బడ్జెట్ ఎంత, ఈ రోజు మనకు ఏ యుద్ధాలు జరుగుతున్నాయి, వేరే విదేశాల నీతి ఎట్లా ఉందో ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని ముఖ్యమంత్రులు మాట్లాడితే బాగుంటుందా? ఇక దేశము విదేశాలతోని మనకి ఏ రకమైన ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉండని, లేకపోతే ఏ గొడవలు ఉండని, జియో పాలిటిక్స్ రోజుకొక విధంగా మారుతా ఉంది ప్రపంచం. అవన్నీ చూసుకుంటూ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులు ఇక్కడ వీళ్ళు ఏది అడుగుతారు, లేకపోతే కేంద్రం ఎంతైనా ఇవ్వగలుగుతుందా? రాజకీయాల కోసం ప్రభుత్వాలు వేరే ఉంటే మీరు అన్యాయం చేయకండి తెలంగాణకి, ఇంక్లూడింగ్ మీతో కూడా చెప్తున్నాను. రైట్, ఎస్ కంటిన్యూ చేద్దాం. క్లారిటీ తిరిగారు. సుమిత్ర గారు మీ వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను. సుమిత్ర గారు ఎస్ చెప్పండి, ఇప్పుడు మీకేమనిపిస్తోంది? ఇది మీకు
ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారికి, రామ్మోహన్ గారికి, కౌశిక్ గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్తే. నమస్తే, చెప్పండి. మార్చి 4, 2024 నాడు బడే బాయ్ అని ఆదిలాబాద్ లో స్టార్ట్ చేసిండ్రండి ముఖ్యమంత్రి గారు. నాడు బడే బాయ్ అన్న నుంచి ఇవాళ మళ్ళీ బడే బాయ్ అన్న వరకు ఏమి అధికంగా సాధించగలిగినరో చెప్పగలుగుతారా? పక్కన ఏపీ కన్నా మనకు ఒకటి గౌరవించాల్సిందే. ఇదే రామ్మోహన్ రావు గారు అన్నారు, మరి మొక్కిన వరమీని వేల్పు విడవాలి అని చెప్పేసి. మరి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మరి విభజన హామీల గురించి అయితేనేది, మరే రకంగా అయితేనేది, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అయితేనేది, జాతీయ హోదా ఇవ్వాలని అడిగే సందర్భంలో అయితేనేది అనేక సార్లు ప్రత్యేకంగా మంత్రుల బృందం కానీ కేసీఆర్ గారు అభ్యర్థించడం జరిగింది. మరి రాష్ట్రానికి నాడు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన క్రమంలో మరి కేసీఆర్ గారు తప్పకుండా మొక్కిన వరం ఇయ్యనటువంటి ఆ వేల్పును, మరి దేశానికి వేల్పు కదా ప్రధానమంత్రి అనుకుంటూ ఒక రకంగా ఆయన్ని గ్రక్కున విడిచిండు. అది నాటి తెలంగాణ సమాజం అంగీకరించింది. ఆడుకోవాలంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు వచ్చి ఇచ్చింది లేదు, రాష్ట్రానికి ఒనగూడింది లేదు. సర్కారు ఉంటేనే చేస్తాము అనేటువంటి మాట సమంజసం కాదు. అదే అనుకొని 8 మంది ఎంపీలను ఇస్తే ఇప్పుడు కేంద్రంలో 2 మంత్రులు ఉండి కూడా మరి రాష్ట్రానికి ఏం చేయగలిగిండ్రు? అక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎట్లా ఉంటది? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదండి. మోదీకి సాత్ ఇవ్వగలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో పాలనలో వాళ్ళకే వికాసం అండి, మిగతా రాష్ట్రాలకు వికాసం ఉండదు. ఇక్కడ నుంచి తప్పకుండా బీఆర్ఎస్ కు ఎంపీలు ఉంటే మరి మా మద్దతు కనుక అక్కడ కేంద్రంలో అవసరమై ఉంటే ఇక్కడ ఆ ప్రభుత్వం ఉంటే చేసేదేమో, ఏమైనా ఏపీకి చేసినట్టు ఈ రాష్ట్రానికి కూడా నిధులు ఇచ్చేదేమో. ఏ రకంగా చూసినా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కారుకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక ప్రేమ గాని అభిమానం గాని, నవజాత శిశువు కొత్త రాష్ట్రం అనేటువంటిది గాని లేదండి. పైపెచ్చు వ్యతిరేకతనే ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా మోదీ గారు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో పార్లమెంట్ లో మాట్లాడినా లేదా బెంగళూరు వెళ్ళి కర్ణాటక రాష్ట్రంలో మాట్లాడినా, ఆయన ఎక్కడ మాట్లాడినా సోనియా గాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా సోనియా గాంధీ గారి మీద అక్కసు వెలగక్కాలనుకున్న సందర్భంలో ప్రతిసారి తెలంగాణ ఏర్పాటును ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడారు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చిండ్రని, లేదా చీకట్లో ఇచ్చిండ్రని, తలుపులు మూసి ఇచ్చిండ్రని, ఈ రకంగా రాష్ట్ర ఏర్పాటునే సమర్థించలేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను త్యాగాలను ఆయన గుర్తించలేరు మోదీ గారు. అలాగే అమిత్ షా గారు కూడా అంతే కదా, ఆయన కూడా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూనే ప్రతి సందర్భంలో మాట్లాడిండ్రు. ఏ రకంగా చూసినా విభజన హామీలను అమలు పరిచే విషయంలో గాని, కొత్త రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని, న్యాయంగా మనకు దక్కాల్సినటువంటి నిధుల విషయంలో, రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయంలో గాని, ప్రాజెక్టులకు ఇవ్వాల్సినటువంటి జాతీయ హోదా విషయంలో గాని మొండి చెయ్య చూపించింది మోదీ సర్కార్. అందుకే కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఈయన ఎందుకు పొగుడుతున్నారు? మరి ఈ పొగడతల వెనుక మర్మం ఏంటి? రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ అని ఎందుకు అంటున్నారు అని అంటే అది అందరికి తెలిసిన రహస్యమే కదా. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, తనను కాపాడుకోవడానికి తన మీద ఉన్నటువంటి ఒక కేసు ఉంది కదా అండి, అందరికి తెలుసు కదా. ఓటుకు నోటు కేసుతో 50 లక్షలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి కేసు ఏదైతే ఉందో అది గాని, అలాగే కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా. మోదీ అక్కడ కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వాలు అదే ఆపోజిట్ పార్టీస్ అయినప్పటికీ కూడా ఆయన మీద రెస్పాన్సిబిలిటీ తోటి అన్నారనుకోవచ్చా? అంటే ఇందాక రామ్మోహన్ గారు చెప్తూ కేసీఆర్ గారు ప్రోటోకాల్ పాటించడం విఫలమయ్యారు. వాళ్ళ మధ్య ఏవైనా ఉండొచ్చు, వచ్చారంటే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పాటించి తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు, స్టాలిన్ గారు ఇప్పుడు అది ఫాలో అవుతున్నారు కదా, దాంట్లో విఫలమయ్యారు. సో ఇవన్నీ కూడా కొంచెం ప్రజల్లో ఏమన్నా వేరేగా వెళ్ళాయి. నేను అదే చెప్పిన కదండి, రామ్మోహన్ గారు చెప్పినటువంటి ఉదాహరణ చెప్పిన, అక్కరకు రాని చుట్టము మొక్కిన అవన్నీ కూడా మనకి ఇంటర్నల్ గా అనుకోవడానికి కరెక్ట్, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుందా లేదా, ప్రోటోకాల్ ప్రకారం మనం వెళ్ళాలా లేదా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. కానీ రాష్ట్రాలన్నీ కూడా అన్నిటినీ సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రిగా ఆయన పైన ఉంటది కదా. మరి సవతి తల్లి ప్రేమ కూడా కాదు, సవతి తల్లి కూడా లోకం ఏమనుకుంటది అనేటువంటి ఒక దాంట్లో కనీసం తన పిల్లలాగా చూస్తారేమో కానీ ఆ స్థాయి కూడా తెలంగాణ పట్ల
కేంద్ర సర్కారు మోదీ ప్రభుత్వం ఏమాత్రము చూపించలేదండి. తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధుల పట్ల ఎన్నడూ కూడా పాజిటివ్ గా లేదు. మరి ఆ సందర్భంగా ఆయన అలిగి ఉండవచ్చు. ఎవరైనా సహజం, ఇంట్లో ఒక తండ్రి వేరువేరుగా చూసినప్పుడు ఓ కొడుక్కిచ్చి ఓ కొడుక్కి అన్నప్పుడు ఆ కొడుకు రాడు తండ్రి దగ్గరికి, పిలిస్తే పలుకడు, అది మనం చూస్తాం కదా. ఇక్కడ కూడా అంతే కదా. మరి పెద్దన్నగా భావించి ఏడాది అర్థమైంది, అదనంగా సాధించింది ఏమున్నది? ఇవాళ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు మరి హైదరాబాద్ కి ఇంకా చేయాల్సింది బోలెడంత ఉంది కదండి. 4th సిటీ అవసరం ఇప్పుడు ఏమొచ్చింది, ఇంకొకటి అవసరం ఏమొచ్చింది? మూసి ప్రక్షాళననా, మూసి మరి పునరుద్ధరణనా, ఏం చేయదలుచుకున్నారు? ఏది స్పష్టత, ఏది చిత్తశుద్ధి, ఏం చేయబోతున్నారు? అసలు నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చూసినాం. మేమేదో చేస్తున్నామని కౌశిక్ గారు చెప్తారు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు మాకు రావాల్సినటువంటి ఇవ్వండి బాబు అని చెప్పేసి వాళ్ళు ప్రాధేయపడ్డం, ఏడవడం మనం చూసినాం. ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి, ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించండి. బాకీలు ప్రజలకు బాకీ పడి ఉన్నారు, అనేక బాకీ. మేము బాకీ కార్డు కూడా రూపొందించినామండి, హామీల విషయంలో బాకీ కార్డు కూడా రూపొందించినాం. సరే, ఆ బాకీ కార్డును పక్కన పెట్టినా పదవి విరమణ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిందే కదండి. కౌశిక్ గారు, ఇక్కడ ఇప్పుడు ప్రయారిటీ ప్రకారం వెళ్లకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? ఇప్పుడు అవి తీర్చడానికి ఇక్కడ మనం తీర్చుతామో లేదో అనే సందిగ్ధంలో మేము ప్రసన్నం చేసుకుంటున్నా, మేము వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా, వాళ్ళకి సహకరించట్లేదు అనే విధంగా ప్రజలకు మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. సార్, పెడితే పెళ్లి లేకపోతే సాగు కోరుతారా? అందుకే కలవకుండా నా పెట్టలేదని చెప్పి కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. ఇదే బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి తేడా అదే చెప్తా ఉన్నాం. సంప్రదాయాల విలువను గౌరవించకపోతే అంటే తండ్రిని కేటీఆర్ గారు గౌరవించాడు, కేసీఆర్ గారు నేను గౌరవించొద్దా? కేసీఆర్ గారు ఆస్తి లేదు కాబట్టి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు. మరి కేటీఆర్ గారు వారు చెప్పేది అదే కదా ఇప్పుడు చెప్పేది, పెడితే పెళ్లి లేకపోతే సాగు కోరుతాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ. మరి 9 సంవత్సరాల కాలం పాటు ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి ఏం తెచ్చారు మీరు? కనీసం విభజన హామీలు నెరవేర్చారా మీరు? ఇంకోటి, ఉద్యోగులు రిటైర్మెంట్ సంబంధించి 8,000 కోట్లు ఎవరు బాకీ పెట్టిపోయింది? మేమా మీరా? 8,000 కోట్ల రూపాయలు మీరేగా బాకీ పెట్టిపోయింది. మీరు బాకీ పెట్టిపోయినది వాళ్ళ ఏజ్ పెంచి 8,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరు. ఆరోగ్యశ్రీకి 1,200 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరు. సర్పంచ్లకు 10,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి మీరు మొత్తం ఈ పాపాలకనే కారణం మీరే. ఆ పాపాలను గడిగే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దయచేసి ఆపాల మేడం, దయచేసి ఆపాలి. మీరు ఆపండి మేడం, దయచేసి పాపాలని నేను మాట్లాడుతున్నా. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు పెళ్లింగ్ పెట్టిన దుర్మార్గుడు ఎవరు? మీరా మేమా? మొత్తం దుర్మార్గులు మీరు. తెలంగాణ నిండా ముంచిపోయి 1,75,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకొని మీరు తెలంగాణ లూటీ చేసింది. మీరు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ దోసుకొని వాటాల పంపకాల తేడా మూలంగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేసింది. ఇదా మీరు నేర్పేది తెలంగాణకు? మీరు ఇచ్చిన తెలంగాణకి ఇదా? మీరు తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెట్టిపోయి రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు, మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు చిట్ట చెప్పుకుంటూ పోతే సర్పంచ్లకు మీరే బాకీ పెట్టారు, ఆరోగ్యశ్రీకి మీరే బాకీ పెట్టిపోయారు. అదే కాకుండా 14 లక్షల కోట్ల పంపకుండా పోయింది మీరే. ఇరిగేషన్ పైల మీద 1,75,000 కోట్ల ఖర్చు పెట్టింది మీరే. తెలంగాణ సంపద లూటీ చేసి ఆగమనం చేసి తెలంగాణ సర్వనాశనం చేసి మీకు విజన్తో పోయినారు. మీరు ఏ విజన్తో పోయారు? మీరు ఏ విజన్తో పోయారు? మీరు ఏ విజన్తో పోయినారో అడుగుతా ఉన్నాం. అదే కాదు, మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం చేసి చెప్పండి? విభజన పరిష్కారమే. మేము వచ్చిన తర్వాత తెలంగాణ ఆగండి జరసేపు ఆపమని దయచేసి మీరు ఏంటంటే నాకు అర్థం. మీరు మాట్లాడుతున్నారు రాలే కదా, మధ్యలో ఆపాలి. మీరు మాకు లేదా? మేము మాట్లాడలేమా? మధ్యలో రాలేమా? సంస్కారం అంటే వస్తుందండి. మీరు మధ్యలో రావాలి దయచేసి. మీరు మాట్లాడుకోండి. ఇక్కడ కౌశిక్ గారు వాళ్ళు తీర్చలేదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. సార్ అదే చెప్తా ఉన్నాం. మిమ్మల్ని ఆదరించారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? మేము ఏం చేస్తున్నామేంది? మేము మా విజన్ ముందు బీఆర్ఎస్ పార్టీ అసలు హైదరాబాద్ మీరు ఏం చేసి చెప్పండి? మీరు జూబ్లీస్కి ఏం చేసారు? హైదరాబాద్ మా ఔటర్ రింగ్ రోడ్ మా ఔటర్ రింగ్ రోడ్ ని 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా అమ్మినోళ్ళు మీరు. హైదరాబాద్ మీరు ఏం చేశారు? మా పీవీ ఎక్స్ప్రెస్ హైవే అంత కనీసం ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరగలేదు. మొత్తం హైదరాబాద్ మొత్తం కలిపి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదనా? లేదో మీలాగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోవాలన్నా? మేము చేసిందంటే మీరు చేసింది ఎంత? మీరు చేసింది అప్పులు, మీరు చేసింది తెలంగాణ లూటి, తెలంగాణ ఆగమాగం చేసి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఒప్పందంలో తెలంగాణకు అన్యాయం, గోదావరి నది జలాల్లో అన్యాయం జరిగింది. ఆంధ్రలో పట్టిసీమ కావచ్చు రకరకాల ప్రాయాలు కడుకుంటే నోరు మూసుకొని కూర్చుంది మీరు. రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు. అదేవిధంగా 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రాన్ని మద్దతు ఇచ్చింది మీరు. తెలంగాణ 7 మండలాలు పోతున్నాయి, నోరు మూసుకొని కూర్చొని తెలంగాణ తెచ్చిరట వీళ్ళట. ఐటీఆర్ ప్రైవేట్ పోయింది, మీ అందులో 7 మండలాలు పోయినాయి. మీరు తెలంగాణకి ఏం చేశారు? మీరు అసలు మేము విజన్తో ముందు పోతా ఉన్నాం. మేము ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ టోక్యో
అదేవిధంగా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలా $3 ట్రిలియన్ పోయే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే మేము విజన్తో ముందుకు పోతున్నాం. మీ ఆయనలో మెట్రో ఏం జరిగింది? మేము ఆ మెట్రో ఆనాడు యూపీఐ లో మెట్రో తెచ్చినాం. ఆనాడు భారతదేశంలో 2వ స్థానం, ఇవాళ 9వ స్థానం దిగదారింది. ఇవాళ 9వ స్థానం మెట్రో. మీ ఆయనలో 1 కిలోమీటర్ మెట్రో పెరగలే. మీరు హైదరాబాద్కి ఏం చేసి మీరు హైదరాబాద్కి ఏమన్నా మీ ఆయన ఏం జరిగింది ఒకటి చెప్పండి. ఐకాను ఏమన్నా అంటే తీగల మీరు కట్టినోడు ఏది మీరు తీగల మీరు కట్టేసి అలా దయచేసి మధ్యలో రావద్దు. కాదు శ్రీనివాస్ గారు నాది అయిపోతుంది. నిజం చెప్పాలి కదా దయచేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సుమిత్ర గారు ఒక నిమిషం ఆగండి చెప్పండి. మీరు ప్రయారిటీ వైజ్ వెళ్తున్నారా లేదనేది అడుగుతున్నారు. మేము ప్రయారిటీ వైజ్ వెళ్తున్నాం కాబట్టి మూసిని పునరుజ్జీవ చేసుకుంటాం. హైదరాబాద్ కాలుష్య కోరాల నుంచి బయటపడాలి. హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరమైన సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో 25% మాత్రం ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆయనలో 35% ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 10% తక్కువ అవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ జామ్లు పెరిగినాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మెట్రో విస్తరించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రయారిటీతో ముందుకు పోతా ఉన్నాం. మీ ఆయన 1 కిలోమీటర్ పెరిగిందా మెట్రో? అదే కాకుండా త్రిబుల్ ఆర్ సంబంధించి త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత త్రిబుల్ ఆర్ రైల్వే రింగు, తర్వాత డ్రై పోర్టు, తర్వాత ఎక్స్ప్రెస్ హైవేలు, 4 సిటీ, ఐటీఐ బేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగరైన పేరు మీద యూనివర్సిటీ మీరు ఏర్పాటు చేసుకున్నాం కదా. మీరు ఏం చేసి నాకు అర్థంగా తెలంగాణను మీరు అప్పుల పాలు చేసి ఆగమాగం చేసి 11.5% కొట్టి తీసుకొచ్చి తెలంగాణ లూటీ చేసి మీరు కమిషన్ వచ్చే ప్రయాణం చేసి మీరు మాట్లాడితే ఎట్లయితే నాకు అర్థం కాదు. మీరు తెలంగాణ ఉద్ధరించినట్టు ఏదో తెలంగాణ మీరు లేకపోతే తెలంగాణ చెప్పండి. మీరు అదే కాకుండా హైదరాబాద్ కృష్ణ వాటర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, గోదావరి వాటర్ తీసుకొచ్చింది మేమే. మీ ఆయన ఏం జరిగింది? మీరు ఓన్లీ కమిషన్ వచ్చే ప్రాజెక్టులు మాత్రం చేసి సమ్మక్క సారక్క కావచ్చు, పాలపూర్ రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, 1 ఎకరా కూడా పడతారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు పెద్ద పెద్ద మండలు ఉద్యోగుల సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్ చేయకపోతే మీరు మమ్మల్ని రూపాయలు తీసుకొచ్చి నాకు అర్థం కాకడతా సమానం చెప్పండి. మీరు దమ్ముంటే మీరు 9,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ కూడా ఎక్కువైపోయింది. మీరే పెద్ద చేసి మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో గుంటూరు 0, 2004లో 5, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు గుంటూరు 0. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి. 37% వచ్చిన ఓటు బ్యాంకు 17% పరిమితం వీళ్ళకు. అరే అర్థ సత్యాలు ఎక్కడండి? సత్యాలా ఇంకోటి వాస్తవాలు మాట్లాడాలా? మీరే తెలంగాణ ఉద్ధరించే మాట్లాడితే 13 పేపర్లు లీక్ అయిన మీ ఆయనలో ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే 13 పేపర్లు లీక్ అయిన పడుతున్న పాపాన పోలే మీరు. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నీళ్లలో అన్యాయం జరిగింది, ఉద్యోగులు అన్యాయం జరిగింది, నియామకాలు అన్యాయం జరిగింది, నిధులలో అన్యాయం జరిగింది. తెలంగాణకు 5 లక్షల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్య అస్తిత్వం యాడ్ చేసుకొని, అస్తిత్వం అంటే తెలంగాణ గీతం, తెలంగాణకు ఒక గీతం ఉండాలి, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, అదేగా ఉద్యమకాలు గౌరవించుకోవాలని చెప్పేసి మేము ఉద్యమకాలు గౌరవించే విమర్శలు ఇంత విజయంతో ముందుకెళ్తున్నారు కదా. ఇవన్నీ మనకి అమల్లోకి రావాలంటే ఎన్ని లక్షల కోట్లు నిధులు? సార్ మేము కేంద్రాన్ని అడిగినాం, 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది, మీరు సహకారం అందించండి అని అడుగుతాం. మరి ఇప్పుడు లోకల్ గా ఉంటే మీరు కాదు కదా శ్రీనివాస్ గారు, అసలు మీరేంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సహకారం అందించదా? ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు ఇచ్చారు. మరి తెలంగాణ సాయం చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద లేదా, కిషన్ రెడ్డి గారి మీద లేదా, బండి సంజయ్ గారి మీద లేదా, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అంటే సుమిత్ర గారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు, మేమేం చేస్తాం, మీరేం చేస్తారు, ఇది కట్టుకునే కంటే ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ విజన్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలని అంటున్నారు. మరి కేంద్ర సహకారంలో ఎందుకు జాప్యం జరుగుతుంది శ్రీనివాస్ గారు? ఇంకా జాప్యం ఎక్కడ సార్? అది రేవంత్ రెడ్డి గారి డ్రీమ్, నిన్నటి కళ నేడు అడిగాడు. దానికి టెక్నికాలిటీస్ ఉంటాయి కదా, డిపిఆర్ చెయ్యాలి, దాన్ని సబ్మిట్ చేయాలి, వైబిలిటీ చూడాలి, కేంద్రం యొక్క బడ్జెట్ చూడాలి. ఆ తర్వాత ఇటువంటి వైబిలిటీస్ ఇటువంటి రాష్ట్రాల్లో ఇటువంటి పనులు పెట్టుకున్నప్పుడు కేంద్రం ఎంత మేరకు చేయాలి, ఒకవైపు దేశానికి యుద్ధాలు చేస్తుంటే అక్కడ మిసైల్స్ తయారు చేయాలి, శాటిలైట్స్ తయారు చేయాలి, రైల్వేస్ తయారు చేయాలి, టన్నెల్స్ నిర్మాణం జరగాలి. వీళ్ళు చెప్పేది కొన్ని రాష్ట్రాలకు మరి నిధులు కేటాయిస్తారు, అవి అక్కడ వస్తుంది, మాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇక్కడ సౌత్ టెలిగ్రామ్ ఎందుకు చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం? నేను ఏమంటున్నా అంటే, సరే నేను
చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. సో ఇవన్నీ అందుకే ప్రియారిటీ అనే వర్డ్ వాడాను నేను. సో హైదరాబాద్ నగరంలో కూడా మూసి ఇమీడియట్ ప్రియారిటీయా లేకపోతే ఇవన్నీ కూడా ప్రియారిటీయా, మౌలిక వసతుల కల్పన? హైదరాబాద్ నగరం చాలా ఇబ్బందికరమవుతుందండి. రోజు బేగంపేట వయా పోవాలంటే అసలు మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, నరకం. సో మిలిటరీ ఆల్రెడీ వాళ్ళు అడిగారు ల్యాండ్స్, మరి కేసీఆర్ గారు అప్పుడేమో తిట్టుకుంటా మేము తిడతాంగానే నువ్వు చేయాలన్నట్టు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు, అక్కడ మిలిటరీ భూములని కేంద్రము ఒప్పుకున్నది, ఆయన సంతోషపడ్డాడు, మమ్మల్ని మెచ్చుకున్నాడు. కొన్ని పనులు రేవంత్ రెడ్డి గారు సబ్మిషన్ వరకు మాత్రం కొంత హంబుల్ రిక్వెస్ట్ ఏ రకంగా అడగాలో ఆ రకంగా తెలివిగా కొంత మేరకు అడుగుతా ఉన్నారు. సో అది హర్షణీయం. నేనేమంటున్నా అంటే మిలిటరీ భూములు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కంటోన్మెంట్ నుండి రోడ్డు అర్జెంట్ గా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటినీ మనము పక్కకు పెట్టి ప్రియారిటీ బేసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రులు అనే ఒక అభ్యంతరకరమైనటువంటి నేను అన్నాను. ఏది కాళేశ్వరము, పోలవరము, ఇది మళ్ళీ దీని కాంట్రాక్ట్స్, ఇవే గొడవల మనకి. సరే, ఈ కాంట్రాక్ట్ల విషయంలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు ఎందుకు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రులు? ఈ 500, 1,000 కోట్లు, 10,000, విద్యకు 2,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 10 కోట్లు, 10,000 కోట్లు, లేకపోతే ఇటువంటి వాటిని ఎందుకు ప్రియారిటీ కింద తీసుకోవట్లేదు? దీంట్లో మతలబ్ ఏంటి అనే క్వశ్చన్ నేను ఒకటి రేజ్ చేశాను. అది రాబోయే కాలంలో తేట తెల్లం అవుతుంది. సరే, రెండో విషయం సుమిత్ర గారు ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, కౌశిక్ మాట్లాడిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి ఔటర్ రింగ్ రోడ్ మీద కాంట్రాక్ట్ 30 ఏళ్లకు ముందే తీసుకొని ఆ డబ్బులన్నీ తీసేసుకొని పాత గవర్నమెంట్ పోయిందండి. అంటే 30 ఏళ్ల వరకు దాని మీద రెవెన్యూ స్టేట్ కు రాదు కదా. అదే ఎక్సైజ్ దాంట్లో లాటరీలు వేసినారండి. దాంట్లో కూడా లాటరీ సిస్టమ్ తెచ్చి సుమిత్ర గారు, నేను చెప్తుందేమో అబద్ధం కాదు, మిమ్మల్ని కావాలని అనట్లేదు, జరిగిందే చెప్తా ఉన్నా. ఒక నిమిషం ఆగండి మేడం. మీరు ఒక పార్టీ అన్నప్పుడు ఒక స్టాక్హోమ్ సిండ్రోమ్ తో బాధపడొద్దు. మనం ఉండొచ్చు, మీకు ప్రేమలు ఉండొచ్చు పార్టీ మీద, మీ నాయకుడి పట్ల మీకు అభిమానం ఉండొచ్చు, కానీ కొన్ని నిజాలు మాట్లాడుతున్నప్పుడు వినేటటువంటి ధైర్యం కూడా ఇగో అందరు మీలాగా కష్టం చేయని వాళ్ళకి మస్తు పదవులు ఇచ్చారు. నేను ఏడిపించి కాదు ఒక పదవి ఇచ్చారు. ఇవాళ మీరు సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటున్నారు, రేపు గవర్నమెంట్ రాగానే నీ ప్లేస్ లో ఇంకెవరికో ఇస్తారు. మేము ఇవన్నీ చూసినాయి, మనకు తెలియదు కాదు, మీరు ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదు కాదు. కేసీఆర్ కున్న పాండిత్యం ఉంది, నేను ఎందుకు పక్కకు పెట్టిరు? ఇప్పుడు ఎందుకు ఉరుకులాట? ఒక్క నిమిషం అన్న, రామ్మోహన్ అన్న కూడా ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు ఆన్సర్ ఇస్తున్నారు, రామ్మోహన్ గారు తీసుకోవాలి. కౌశిక్ గారు అన్ని అబద్ధాలేనండి. మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేము మాట్లాడాలి. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట ఎట్లుంది, సిరిసిల్ల ఎట్లుంది, మిగతా జిల్లాలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు మరి మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. అది ఇంపార్షియల్ గా అది న్యాయమా చెప్పండి మీరు సుమిత్ర గారు? రెండోది, ఈ రోజు కేటీఆర్ గారు పోయి ఆటో రిక్షా వాళ్ళకి ఇన్సూరెన్స్ నా నియోజకవర్గంలో నేనే పార్టీ ఫండ్ కడతా అంటున్నాడు. పార్టీ ఫండ్ 1800 కోట్లు ఎవరి అమ్మా? అన్ని జిల్లాల కార్యకర్తలు కట్టినాయి కదా. మరి ఇవాళ నువ్వు ఒక్క సిరిసిల్లనే ఆటో కార్మికులకు మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కౌశిక్ గారు అన్నారు ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హయాంలో లేవా? కాంట్రాక్టర్లు పెండింగ్ లేవా? శ్మశాన్ ఘాట్ కడితే నేను తిరిగిన ఇదే చీఫ్ సెక్రటరీ ఒక కాంట్రాక్టర్ బిల్డప్ డబ్బులు ప్రత్యేకించి అడుగుతాడు మిమ్మల్ని. నేను మాట్లాడేది ఇప్పుడు భారత ప్రభుత్వం 2047 విజన్ తో ముందుకు పోతాం. మేము తెలంగాణ కూడా తెలంగాణ రైజింగ్ తెలంగాణ మీద $3 ట్రిలియన్ పోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు కావాల్సిన మినిమం, ఎందుకంటే హైదరాబాద్ కాలుష్య కూరల నుంచి బయటపడాలంటే మూసిని పునరుజ్జీవింపజేయాలి. మీరు గంగా నది ఎందుకు చేసుకున్నారు? యమునా నది ఎందుకు చేసుకున్నారు? సబర్మతి రివర్ చేసుకోలేదా? మీరు చేసుకురా లేదా? అంటే మీ గుజరాత్ ఇంకోటి మొన్న మెట్రో సంబంధించి వైజాగ్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 50%. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 10% మాత్రమే. మీరు 10% ఇక్కడ ఉండి అక్కడ 50% ఇచ్చారు.
బీహార్కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ పైసలు ఇచ్చారు కదా, భారతదేశం ప్రాజెక్టులకు ఇచ్చారు కదా, మకానా బోర్డుకు పైసలు ఇచ్చారు కదా. మొన్న కేంద్ర ప్రభుత్వము అదే వరల్డ్ బ్యాంక్ నిధులు 14,000 కోట్ల రూపాయలను 10,000 రూపాయల సంబంధించి మహిళా పథకానికి ఖర్చు పెట్టారు అక్కడ. అంటే మీరేమో బీహార్కి ఇచ్చుకుంటారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇస్తారు, మరి తెలంగాణకి ఇవ్వరా? ఒప్పందంలో భాగంగా 41% ఇవ్వాలా. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రి ఉండి ప్రపోజ్ పెట్టింది 50% రాష్ట్రాలకు వాటి ఇవ్వాలని చెప్పేసి. 41% మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నిర్ణయించు. 42% అయితే కేంద్ర ప్రాంతాలకు 1% పోతే 41%. మేము రూపాయి ఇస్తే మాకు ఇచ్చింది 35 పైసలు, మా పైసలు ఇంకా 3 పైసలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి కేంద్రం సహకరించని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం. వరదలు వచ్చినప్పుడు సాయం కావచ్చు, కృష్ణానది జిల్లాలో కావచ్చు, గోదావరి జిల్లాలో కావచ్చు, మెట్రోకి సంబంధించి కావచ్చు, మూసీ కావచ్చు, త్రిపులార్ కావచ్చు, త్రిపులార్ రైల్వే రింగ్ కావచ్చు, రకరకాల కాంగ్రెస్ పార్టీ కోరకపోతే ఇప్పుడు అమ్మాయినా అడగండి, అన్నం పెడితే చెప్పండి. అరే మా ఎన్నికలప్పుడు కాకుండా మీరు అడిగి రాంటారు, ఇప్పుడు ఏమంటారు బీసీ బిల్లు మీద మీ కేంద్రానికి వచ్చిందా అఖిల పక్షాన్ని పిలిచిదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మేము అందుకే అడుగుతా ఉన్నాం. రామ్మోహన్ గారు సమయం అవుతుంది, ఒక నిమిషం సుమిత్ర గారు. రామ్మోహన్ గారు ఏమంటున్నానంటే తమిళనాడు రాజకీయాలు చూసి మనం నేర్చుకుందాం. తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ వర్తింది, తెలంగాణ వర్తిస్తుంది. ఎందుకంటే చూడండి, తమిళనాడులో రాజకీయ పక్షాలు వేరువేరైనా కేంద్ర ముఖ్యంగా బీజేపీతోనే అంటగాగిన అన్నాడీఎంకే కూడా హిందీ భాష వివాదం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే దాన్ని వ్యతిరేకించారు. చూసాం కదా. మన దగ్గర దయచేసి ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అణగదొక్కి మొత్తం నాశనం చేస్తే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను 2 చెప్తున్నాను, కానీ తెలుగు రాష్ట్రాలకు చెల్లదంటున్నాను. మీరు చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఓడిపోతుంది ప్రతి దగ్గర కూడా. అదే కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ వేరే ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర తృణమూల్ కాంగ్రెస్ లేకుంటే అన్నాడీఎంకే మన డిఎంకే ఉన్న దగ్గర బీజేపీ పార్టీ గెలుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తలేదు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండాలనుకుంటున్నారు కనుక 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చేస్తారు. మీరు ఏం చేస్తారంటే 2 జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేయకుండా ఉండాలంటే ఒక ప్రాంతీయ పార్టీ కూడా అడుగుతుంది కదా. మీరు ఇప్పుడు చూడండి, మన చర్చలో 2 జాతీయ పార్టీలు అసలు శత్రువు వీళ్ళే కనుక వాళ్ళ విమర్శ ఇక్కడ పెడుతున్నారు. దయచేసి అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కదా, మీరు తెచ్చుకోండి. పడేబాయి చోటబాయి అంటే తప్పు లేదంటున్నాను నేను స్పష్టంగా. కానీ అడిగాడికి విసిగిపోయినాక ఎవడైనా కూడా వ్యతిరేకం అవుతాడు. ఎందుకు చెప్పాను, అక్కర్రా చూడటం అనే పని అయింది. కేసీఆర్ గారికి 8 ఏళ్ల జ్ఞానం. రామ్మోహన్ గారు, మీరు రాష్ట్రం ఉన్నప్పుడు తెలుసు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటి నుంచి తెలుసు, మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు అవకాశం పెట్టారు, అప్పటి నుంచి మీకు అబ్జర్వేషన్ ఉంది. అసలు ఎందుకు నిజంగా పార్షియాలిటీ నిజంగా కనిపిస్తుందా? నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు బీహార్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఖచ్చితంగా బీహార్కి ఇచ్చే ప్రిఫరెన్స్ మనకు ఆంధ్రప్రదేశ్ కి ప్రిఫరెన్స్ మనకి ఎందుకు ఇవ్వలేదని నేను అనుకున్నాను. నేను హక్కుగా రావాల్సిన అంటున్నాను, నేను వేరే కాదు. హక్కుగా రావాల్సిన విభజన చట్టం హామీలు ఏమిటి? విభజన చట్టంలో మనకు ప్రత్యేక హోదా అంటే పోయింది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడికి వచ్చే ఒక ప్రాజెక్టుకి ఏదైనా జాతీయ హోదా ఇస్తారా లేదా? చిన్న పనులు చేయమంటాను. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం పట్టుకొని అట్లా ఆగమైపోయింది. ఈయన మన మూసి ప్రక్షాళన, మూసి 1,50,000 కోట్లు 1,00,000 కోట్ల లోలే నడుస్తుంది. కానీ దీనికి చిన్న మెట్రో విస్తరణ కావాలి, కంటోన్మెంట్ రోడ్లు మంచిగా ఉండాలి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కింద మీరు వేయండి. అంతేందుకు మనకు సతీష్ గారు నేను ట్రైన్ ప్రయాణం చేస్తాను, మెట్రో ఎక్కుతా, కార్ అక్కడ పెట్టుకుని మెట్రో ఎక్కుతా, నేను ఊళ్ళోకి వచ్చి తిరిగేది ఉంటే. మెట్రో చూడండి నిలబడిపోవాల్సి వస్తుంది కదా. ఎందుకు? 300 కోట్ల రూపాయలు, కేవలం 300 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే 10 ర్యాకులు వస్తాయి, 3 డబ్బాలతో వస్తాయి. మనకు బెంగళూరులో 6 రాత్రి 12:30 దాకా నడుస్తాయి, మన దగ్గర 10:30కి క్లోజ్. అంటే మెట్రోలో నిలబడిపోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? 10 ర్యాకులుగా ఉంటాను 300 కోట్లు దొరుకుతలేవు. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మొన్నటి దాకా ఎల్ఎన్టీ ఏడ్చినాం, ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చరణ్ కౌశిక్ గారితో విజ్ఞప్తి ఏంటంటే, వారి ప్రభుత్వం ఉన్నారు కనుక చెప్తున్నాను స్పష్టంగా, మీరు ఆ 300 కోట్లు పెట్టి మీరు ర్యాకులు తయారు చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నారు కదా, ఎల్బీ నుంచి అక్కడికి పోవాలంటే మీ ఆఫీస్కి రావాలంటే 2 గంటలు పడుతుంది. అది తప్పదు కదా అంటున్నాను. ఈ చిన్న పనులకు చేయండి. మెట్రో విస్తరణ కూడా కావాలి. చరణ్ కౌశిక్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు చెప్పుకోరాలి. మెట్రో రైలు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ చెప్పుకోరాకుండా ఓడిపోయారు. 10 ఏళ్ల తర్వాత గమనించి మిమ్మల్ని గెలిపించారు. చిన్న పనులు అదే మెట్రోని, ఆర్టీసీని, ఎంఎంటీఎస్ అనుసంధానం చేయాలి. హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% పెరిగితే తప్ప హైదరాబాద్ కు కాలుష్యం కావచ్చు, ట్రాఫిక్ జామ్స్ ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంటే ఆ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తే ఎట్లా? 3,000 కోట్ల రూపాయలు
మెట్రో వాళ్ళు అడిగారు 900 కోట్ల రూపాయలు ఇచ్చి 2100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా ఎల్ఎన్డి సంస్థ అసలు రోడ్డు రవాణా సంస్థ నుంచి వ్యాపారం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ మూల కోసం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. సరే ఏదైనా మోదీ గారి మీద ప్రశంసలు కురిపించిన ఎల్ఎన్డి సంస్థ మెట్రో 2 కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ విస్తరించాలంటే వాళ్ళు ఒప్పందాన్ని రావట్లేరు. కేంద్రం తీసుకుంటూ రాష్ట్రం తీసుకున్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాపాడుకోవాలని ప్రభుత్వం భావించి మెట్రోని టేక్ ఓవర్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి తప్పదు. రైట్ అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైసం.